గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన స్కై అండ్ ప్రాజెక్ట్‌లో 3000 వచ్చిన వాళ్ళని ఇప్పుడు మనం ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తామని చెప్పాను. ఎందుకంటే కమ్యూనిటీ మెయిన్ ఎప్పుడు. ఒక దేశానికి జనాలు ఎంత అవసరమో, ఒక మీటింగ్‌కి రాజకీయ మీటింగ్ కావచ్చు, మరో మీటింగ్ కావచ్చు, అక్కడికొచ్చే ఆ జన సందోహం ఎంత అవసరమో, ఓ రాజకీయ పార్టీకి ఓట్లేసే సంఖ్య అంటే అలాంటి ఓటర్స్ ఉండడం ఎంత అవసరమో, ఒక ప్రొడక్ట్ కంపెనీకి ఆ ప్రొడక్ట్ వాడేటువంటి కస్టమర్లు ఎంత అవసరమో, ఏ ప్రొడక్ట్‌కైనా కస్టమర్ అవసరం. అయితే ఆ ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నోళ్ళు అద్భుతమైన విధంగా రాణిస్తారు. అలాగే మనకు కూడా ఒక కమ్యూనిటీ ఉన్నవాళ్ళు మాత్రమే గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ కమ్యూనిటీ ఒక వ్యక్తి ఒక వస్తువులు పట్టుకొని వీధి వీధి లేదా ఇంటి ఇంటికి తిరిగితే కొంత మార్కెట్ అవుతుంది. అదే వస్తువు వ్యక్తి వాళ్ళ ఇంట్లో కూర్చొని నా దగ్గర ఎవరైనా కొనండి అని చెప్పేసి కూర్చుంటే అక్కడ ఎవరు అమ్మరు. అదే కొనరు. ఆ ఇంటింటికి తిరిగే వ్యక్తి ఓ పబ్లిసిటీ చేస్తున్నాడు. అదే అన్ని ఊర్లలోనూ, అన్ని ఇళ్ళకి వెళ్ళి ఆ ప్రొడక్ట్‌ని అమ్మేటువంటి ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఆ కంపెనీ ఇంకా పెరిగిపోద్ది. అలాగే మన కంపెనీకి కూడా ఇప్పుడు పనిచేసే కమ్యూనిటీ కావాలి. అలాంటి కమ్యూనిటీని ఇప్పుడు తీసుకొద్దాం మనందరిని. నేను 2 రోజుల్లో మీకు కమిషను స్ట్రక్చర్ రిలీజ్ చేస్తాను. ఓ 2 రోజుల్లో కమిషన్ స్ట్రక్చర్ రిలీజ్ చేస్తాను. ప్రొడక్ట్ మీద. అంటే ఏ ప్రొడక్ట్ ఆ ప్రొడక్టే ఇప్పుడున్న ప్రొడక్ట్‌కి. ఇప్పుడు మనం ఇవ్వబోయే ప్రొడక్ట్‌లు 2 ఇస్తున్నాం. రెండిటికి కమిషన్ రిలీజ్ చేస్తాను. దాని ప్రకారం వస్తది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం లాంచ్ చేసేటువంటి ఈ ఇప్పుడు లాంచ్ చేసే బిజినెస్‌ల్లో ఓన్లీ 12 లెవెలే కమిషన్ వస్తది. 25 లెవెల్స్ కాదు. 25 లెవెల్స్ కాకుండా ఓన్లీ 12 లెవెల్సే మనం పెడుతున్నాం. ఎందుకంటే 25 లెవెల్స్‌లో ఎలా డమ్మీ చేసుకోవాలి? ఎలా నేనే అన్ని నంబర్‌లేసుకోవాలి అనే ఆలోచన చాలామంది పెరిగింది. అది మీరేసేసుకోండొచ్చు. కానీ, ఆ కిందనున్నోళ్ళు పనిచేసేవాళ్ళు లేకపోతే కమిషన్ రాదు. ఊరకనే మీరు రిసీవ్ చేస్తారు. మీరు లెక్కెట్టుకుంటారు. నేను లెక్కెట్టుకుంటాను. అంతే. ఆ ప్రాజెక్టు నిలబడదు. అనుకున్నంత సాధించలేదు. అందుకని 12 లెవెల్సే పెడుతున్నాను. ఆ 12 లెవెల్‌లో కూడాను మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఒక 2 రోజుల్లో అది కూడాను. నేనది పెట్టేసే మీకు కమిషన్ ఇస్తాను. అదే రిలీజ్ చేస్తాను. మీ మెయిల్‌కి ఒక ఓటీపీ ఇస్తున్నాను. ఎక్స్‌చేంజ్‌లోను ఇస్తున్నాను. ఇక్కడ ఇస్తున్నాను. మీ మెయిల్‌కి ఓటీపీ ఇచ్చి, ఆ ఓటీపీని మీరు ఓపెన్ చేస్తేనే మీ అకౌంట్ ఓపెన్ అవుద్ది. అదే డమ్మీ మెయిల్ పెట్టినా టెంపరరీ మెయిల్స్ పెట్టే ఛాన్స్ ఉంది. అలా టెంపరరీ మెయిల్ పెట్టినా ఆ ఐడీ లింక్ ఓపెన్ కావు. లైఫ్‌లో ఓపెన్ కావు. కానీ 12 లెవెల్‌లో 5 లెవెల్స్ నా కింద 5 లెవెల్స్ డమ్మీలెళ్ళాయనుకోండి. నాకొస్తది ఒరిజినల్ కాబట్టి, ఆ ఐదుగురికి రావు. ఎన్నుంటే అంతమందికి. కాబట్టి ఒరిజినల్‌నే పెట్టండి. డమ్మీ పెట్టకండి. మీకు కౌంటింగ్‌లో 100 వచ్చాయనుకోండి, మన స్కై అండ్‌లో 30 ఒరిజినల్స్‌కుండి, 70 డమ్మీలున్నాయనుకోండి. ఈ మెయిల్‌కి ఓటీపీ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత, ఆ 70 ఐడీలు కూడా ఓపెన్ కావు. ఆ 70 మందిలో మీకు 30 కనపడతది సంఖ్య. 70 మైనస్ అయిపోద్ది. 100 కనిపించేది 30కే వచ్చేస్తది. సో, ఒరిజినల్‌గా ఉన్నయి పెట్టుకోండి. డమ్మీ పెట్టడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఏ యూజ్ లేదనమాట. కాకపోతే మీకిప్పుడు పనుంటది. లేకపోతే మీ పైనున్న సీనియర్‌కి అది కనబడతది.
మీరు మళ్ళీ ఇస్తే మీకు కనబడతాయి. ఓహో! నా దగ్గర 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి అనుకోని మీరు లెక్క పెట్టుకోవడానికి అవుతది. కానీ అవన్నీ కూడాను డిలీట్ అయిపోతాయి. నేనిప్పుడు ఒరిజినల్‌గా ఉన్న బిజినెస్‌ని ఇప్పుడు మీకు పరిచయం చేసి, రియల్ మార్కెట్ ఏంటో మనం ముందుకు తీసుకెళ్ళాలని నేను ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. మీరు డమ్మీ మెయిల్‌తో, టెంపరరీ మెయిల్‌తో డమ్మీ మెయిల్ అంటే మెయిలే కాంది. టెంపరరీ మెయిల్ అంటే ఒకసారి పనికొస్తది. ఒక రోజు, 2 రోజులు ఉండొచ్చు. ఆ తర్వాత అది కనపడదు. అలా కాదు. నేనిచ్చిన దానికి ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తూ ఉండాల. వీలుంటే ప్రతిసారి గూడాను. లేదంటే వారానికొకసారి. అలా నేను ఆప్షన్ ఇస్తాను. ఆ టైంలో మీరు ఓపెన్ చేసినప్పుడు ఆ మెయిల్ గాని పని చేయకపోతే మీ వల్ల పైకెళ్ళిన కమిషను పోద్ది. మీ దగ్గరున్న కమిషన్ గూడా పోద్ది. అంటే ఇప్పుడు మీకు స్కై ఎండ్‌లో మీకు కాయిన్ క్యాష్ వస్తుంది గదా! అది కూడా పోద్ది. డమ్మీ మెయిల్‌లోది పోద్ది. డమ్మీ మెయిల్ వాళ్ళు వెళ్ళింది పోద్ది. టెంపరరీ మెయిలు పోతది. టెంపరరీ మెయిల్ వల్ల ఎంతమందికెళ్ళింది అయ్యి పోతాయి. ఎందుకు మనం ఇలా చేయాలి? గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన స్కై ఎండ్ ప్రాజెక్ట్‌లో 3000 వచ్చిన వాళ్ళని ఇప్పుడు మనం ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తామని చెప్పాను. ఎందుకంటే కమ్యూనిటీ మెయిన్ ఎప్పుడు. ఒక దేశానికి జనాలు ఎంత అవసరమో, ఒక మీటింగ్‌కి రాజకీయ మీటింగ్ కావచ్చు, మరో మీటింగ్ కావచ్చు, అక్కడికొచ్చే ఆ జన సందోహం ఎంత అవసరమో, ఓ రాజకీయ పార్టీకి ఓట్లేసే సంఖ్య అంటే అలాంటి ఓటర్స్ ఉండడం ఎంత అవసరమో, ఒక ప్రొడక్ట్ కంపెనీకి ఆ ప్రొడక్ట్ వాడేటువంటి కస్టమర్లు ఎంత అవసరమో, ఏ ప్రొడక్ట్‌కైనా కస్టమర్ అవసరం. అయితే ఆ ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నోళ్ళు అద్భుతమైన విధంగా రాణిస్తారు. అలాగే మనకు కూడా ఓ కమ్యూనిటీ ఉన్నవాళ్ళు మాత్రమే గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ కమ్యూనిటీ. ఒక వ్యక్తి ఒక వస్తువులు పట్టుకొని వీధి వీధి లేదా ఇంటి ఇంటికి తిరిగితే కొంత మార్కెట్ అవుతుంది. అదే వస్తువు వ్యక్తి వాళ్ళ ఇంట్లో కూర్చొని నా దగ్గర ఎవరైనా కొనండి అని చెప్పేసి కూర్చుంటే అక్కడ ఎవరు అమ్మరు. అదే కొనరు. ఆ ఇంటింటికి తిరిగే వ్యక్తి ఓ పబ్లిసిటీ చేస్తున్నాడు. అదే అన్ని ఊర్లలోనూ, అన్ని ఇళ్ళకి వెళ్ళి ఆ ప్రొడక్ట్‌ని అమ్మేటువంటి ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఆ కంపెనీ ఇంకా పెరిగిపోద్ది. అలాగే మన కంపెనీకి కూడా ఇప్పుడు పనిచేసే కమ్యూనిటీ కావాల. అలాంటి కమ్యూనిటీని ఇప్పుడు తీసుకొద్దాం మనందరిని. నేను 2 రోజుల్లో మీకు కమిషను స్ట్రక్చర్ రిలీజ్ చేస్తాను. ఓ 2 రోజుల్లో కమిషన్ స్ట్రక్చర్ రిలీజ్ చేస్తాను. ప్రొడక్ట్ మీద. అంటే ఏ ప్రొడక్ట్ ఆ ప్రొడక్టే ఇప్పుడున్న ప్రొడక్ట్‌కి. ఇప్పుడు మనం ఇవ్వబోయే ప్రొడక్ట్‌లు 2 ఇస్తున్నాం. రెండిటికి కమిషన్ రిలీజ్ చేస్తాను. దాని ప్రకారం వస్తది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం లాంచ్ చేసేటువంటి ఈ ఇప్పుడు లాంచ్ చేసే బిజినెస్‌లో ఓన్లీ 12 లెవెలే కమిషన్ వస్తది. 25 లెవెల్స్ కాదు. 25 లెవెల్స్ కాకుండా ఓన్లీ 12 లెవెల్సే మనం పెడుతున్నాం. ఎందుకంటే 25 లెవెల్స్‌లో ఎలా డమ్మీ చేసుకోవాలి? ఎలా నేనే అన్ని నంబర్‌లేసుకోవాలి అనే ఆలోచన చాలామందికి పెరిగింది. అది మీరేసేసుకోండొచ్చు. కానీ ఆ కిందనున్నోళ్ళు పనిచేసేవాళ్ళు లేకపోతే కమిషన్ రాదు. ఊరకనే మీరు రిసీవ్ చేస్తారు. మీరు లెక్కెట్టుకుంటారు. నేను లెక్కెట్టుకుంటాను. అంతే. ఆ ప్రాజెక్టు నిలబడదు. అనుకున్నంత సాధించలేదు. అందుకని 12 లెవెల్సే పెడుతున్నాను. ఆ 12 లెవెల్‌లో కూడాను మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఒక 2 రోజుల్లో అది కూడాను. నేనది పెట్టేసే మీకు కమిషన్ ఇస్తాను. అదే రిలీజ్ చేస్తాను. మీ మెయిల్‌కి ఒక ఓటీపీ ఇస్తున్నాను. ఎక్స్‌చేంజ్‌లోను ఇస్తున్నాను. ఇక్కడ ఇస్తున్నాను.
మీ మెయిల్‌కి ఓటీపీ ఇచ్చి, ఆ ఓటీపీని మీరు ఓపెన్ చేస్తేనే మీ అకౌంట్ ఓపెన్ అవుద్ది. అదే డమ్మీ మెయిల్ పెట్టినా, టెంపరరీ మెయిల్స్ పెట్టే ఛాన్స్ ఉంది. అలా టెంపరరీ మెయిల్ పెట్టినా, ఆ ఐడీ లింక్ ఓపెన్ కావు. లైఫ్‌లో ఓపెన్ కావు. కానీ 12 లెవెల్‌లో 5 లెవెల్స్ నా కింద 5 లెవెల్స్ డమ్మీలెళ్ళాయనుకో, నాకొస్తది ఒరిజినల్ కాబట్టి, ఆ ఐదుగురికి రావు. ఎన్నుంటే అంతమందికి. కాబట్టి ఒరిజినల్‌నే పెట్టండి. డమ్మీ పెట్టకండి. మీకు కౌంటింగ్‌లో 100 వచ్చాయనుకోండి, మన స్కైఎండ్‌లో 30 ఒరిజినల్స్‌కుండి, 70 డమ్మీలున్నాయనుకోండి. ఈ మెయిల్‌కి ఓటీపీ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత, ఆ 70 ఐడీలు కూడా ఓపెన్ కావు. ఆ 70 మందిలో మీకు 30 కనపడతది సంఖ్య. 70 మైనస్ అయిపోద్ది. 100 కనిపించేది 30కే వచ్చేస్తది. సో, ఒరిజినల్‌గా ఉన్నయి పెట్టుకోండి. డమ్మీ పెట్టడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఏ యూజ్ లేదనమాట. కాకపోతే మీకిప్పుడు పనుంటది. లేకపోతే మీ పైనున్న సీనియర్‌కి అది కనబడతది. మీరు మళ్ళీ ఇస్తే మీకు కనబడతాయి. ఓహో! నా దగ్గర 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి అనుకోని మీరు లెక్క పెట్టుకోవడానికి అవుతది. కానీ అవన్నీ కూడాను డిలీట్ అయిపోతాయి. నేనిప్పుడు ఒరిజినల్‌గా ఉన్న బిజినెస్‌ని ఇప్పుడు మీకు పరిచయం చేసి, రియల్ మార్కెట్ ఏంటో మనం ముందుకు తీసుకెళ్ళాలని నేను ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. మీరు డమ్మీ మెయిల్‌తో, టెంపరరీ మెయిల్‌తో, డమ్మీ మెయిల్ అంటే మెయిలే కాంది. టెంపరరీ మెయిల్ అంటే ఒకసారి పనికొస్తది. ఒక రోజు, 2 రోజులు ఉండొచ్చు. ఆ తర్వాత అది కనపడదు. అలా కాదు. నేనిచ్చిన దానికి ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తూ ఉండాల. వీలుంటే ప్రతిసారి గూడాను. లేదంటే వారానికొకసారి. అలా నేను ఆప్షన్ ఇస్తాను. ఆ టైంలో మీరు ఓపెన్ చేసినప్పుడు, ఆ మెయిల్ గాని పని చేయకపోతే, మీ వల్ల పైకెళ్ళిన కమిషన్ పోద్ది. మీ దగ్గరున్న కమిషన్ గూడా పోద్ది. అంటే ఇప్పుడు మీకు స్కై ఎండ్‌లో మీకు కాయిన్ క్యాష్ వస్తుంది గదా! అది కూడా పోద్ది. డమ్మీ మెయిల్‌లోది పోద్ది. డమ్మీ మెయిల్ వాళ్ళు వెళ్ళింది పోద్ది. టెంపరరీ మెయిలు పోతది. టెంపరరీ మెయిల్ వల్ల ఎంతమందికెళ్ళింది అయ్యి పోతాయి. ఎందుకు మనం ఇలా చేయాలి?